जटाटवी गलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बितां भुजंग तुंगमालिका హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే బేబీ డ్యాన్స్ వీడియోస్ అయితే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. అవునా? ఇన్స్టాలో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా బేబీ వీడియో డ్యాన్స్ వీడియోసే. సో అవి ఆ వీడియోస్ అనేది మనం ఎలా జనరేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. అది కూడా ఫ్రీగా. ఇప్పుడు చాలా యాప్స్ వచ్చేసి అన్నీ పేడ్ అయిపోతున్నాయి. లైక్ క్లింగ్ ఏఏ తీసుకోండి, అది కూడా మనకి క్రెడిట్స్ అయితే ఇవ్వట్లేదు అనమాట. ఫ్రీ అకౌంట్ అయితే ఇవ్వట్లేదు. సో ఫ్రీ క్రెడిట్స్ అయితే ఇవ్వట్లేదు. సో మరి మనం వీడియోస్ అయితే ఫ్రీగా ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే మనకి దీనికి కావాల్సింది ప్రాంప్ట్ అండి. ఒక బేబీ అవతార్ని అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఆ బేబీ అవతార్ని క్రియేట్ చేయడానికి మనకి ఏంటంటే చాట్‌జీపీటీకి వెళ్ళి మనమైతే చిన్నగా రిక్వెస్ట్ పెడితే మనకి బేబీ అవతార్ అయితే ఇచ్చేస్తుంది. సో ఇచ్చిన తర్వాత మనం జెమినీలోకి వెళ్ళి ఆ ప్రాంప్ట్ని మనం ఎంటర్ చేస్తే మనకైతే చక్కటి బేబీ అవతార్ అయితే రెడీ అయిపోతుంది. సో రెడీ అయిన తర్వాత మనము వేరే టూల్లోకి వెళ్ళి మనం వీడియోస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఆ టూల్ ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ప్లీజ్ like, share and subscribe to this video and watch the video till the end. Okay, so వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? సో నేనైతే ఇప్పుడు చాట్‌జీపీటీకి వెళ్ళాను. చాట్‌జీపీటీకి వెళ్ళి ఒక అవతార్కి అయితే ప్రాంప్ట్ అయితే నేను ఇలా క్రియేట్ చేసుకున్నాను. ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత నేను జెమినీకి వెళ్తున్నాను. చూడండి, జెమినీకి వెళ్ళేసి జెమినీలో అయితే నేనైతే ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. జెమినీలో ఇక్కడ నుంచి కాపీ చేసేసుకొని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసిన తర్వాత మనకైతే ఇమేజ్ అయితే రెడీ అవుతుంది. చూసారా ఎంత బాగా రెడీ అయిందో? సో ఇదైతే ఇమేజ్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నాము. ఓకే, ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. వీడియో కూడా నేను డౌన్లోడ్ చేసుకుంటాను ఆల్రెడీ. సో ఇప్పుడు మనం జూమ్కి వెళ్ళేసి వ్యాన్ అని టైప్ చేయండి. వ్యాన్ అని టైప్ చేయండి. చూసారా పైన వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు డెస్క్టాప్ వర్షన్లోకి వెళ్దాము. డెస్క్టాప్ వర్షన్లోకి వెళ్తే మీకు క్లియర్గా కనబడుతుంది అనమాట. సో చూసారు కదా. ఇప్పుడు మనం అయితే ఇదైతే కొంచెం ఇలా ఆడ్ చేస్తున్నాను. చూసారా ఇలా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనము లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ లాగిన్ అయిన తర్వాతనే మనం వీడియో అయితే క్రియేట్ చేయగలుగుతాము. అంతకుముందు అయితే లేదనమాట. చూసారా నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను. సో ఇప్పుడైతే నేనైతే డైరెక్ట్గా ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తాను. చూసారా ఇక్కడ మనము ఇక్కడ అవతార్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి అవతార్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. చూసారా క్యారెక్టర్లో మన క్యారెక్టర్ అయితే ఇవ్వాలి. మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ క్యారెక్టర్ ఇవ్వాలి. నాకు ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ అయితే మనం ఇదే సెలెక్ట్ చేయాలి, లేకపోతే మళ్ళీ డిలీట్ అయిపోతుంది. ఫస్ట్ మన ఫోటో యానిమేటర్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాతనే మనం ఇక్కడ క్యారెక్టర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంది కదా, వీడియో ఆప్షన్లో మనము ఏదైతే ఇన్స్టాలో నుంచి ఫేమస్ అయ్యిందో, ట్రెండింగ్ అయిందో అది వీడియోనైతే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే ఇవ్వాలన్నమాట. నేనైతే ఒకటైతే వీడియో
తీసుకున్నాను రిఫరెన్స్ వీడియో. ఇది అప్లోడ్ రావడానికి కొంచెం టైం పడుతుంది మనకి. చూసారా అప్లోడ్ అయిపోయింది. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఒక చిన్న పాపకు వచ్చింది చూసారా, ఇది కన్ఫర్మ్ చేస్తుంది అనమాట. సో వాటి దాన్ని క్లిక్ చేసేసి అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ స్టాండర్డ్ అని ఉంది చూసారా, ఇక్కడ స్టాండర్డ్ మీద క్లిక్ చేసి మనం ప్రో వర్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, క్రెడిట్స్. ఈ వీడియోకి అయితే 0 క్రెడిట్స్ అనమాట. సో మనం ఇలా అన్లిమిటెడ్ వీడియోస్ అయితే మనం ఇక్కడ ఈ వ్యాన్ అనే సాఫ్ట్వేర్లో మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు. సో దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ చూసారా ఒక పాపప్ అయితే వచ్చింది. ఈ పాపప్ ఏం అడుగుతుందంటే, ఇది మీకు ప్లీజ్ ఎన్ష్యూర్ ద క్యారెక్టర్ హ్యాస్ ఎ క్లియర్ ఫ్రంట్ ఫేసింగ్ ఫేస్, అదర్వైజ్ జనరేషన్ మే ఫెయిల్ అంటుంది. అంటే ఏంటంటే మనకి క్యారెక్టర్ ఫేస్ అనేది క్లియర్గా విజిబుల్గా ఉండాలన్నమాట. మనం ఏదైతే క్యారెక్టర్ మనం అప్లోడ్ చేస్తామో అది చాలా విజిబుల్గా ఉండాలి ఫేస్ అనేది. సో లేకపోతే మనకి జనరేషన్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. సో మనమైతే క్లియర్గా ఇచ్చాం కదా. సో క్లిక్ ఆన్ కన్ఫర్మ్. ఇప్పుడు మనకి కొంచెం టైం తీసుకుంటుంది. ఇది టైం తీసుకొని మీకైతే ఇదైతే వీడియో క్రియేట్ చేస్తుంది. వీడియో క్రియేట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. యాక్చువల్గా అయితే నెట్వర్క్ ఫాస్ట్ ఉంటే నీకు తొందరగానే క్రియేట్ అవుతుంది. బట్ నీకు కొంచెం నెట్వర్క్ స్లో ఉందనుకోండి ఇంకా కొంచెం టైం పడుతుంది. బట్ ఇట్ టేక్స్ లిటిల్ బిట్ టైం టు జనరేట్ ద వీడియో. సో ఇదండి, ఇలా మనం వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డివోషనల్ వీడియో అయితే నేను క్రియేట్ చేశాను. మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద థింగ్ అనమాట. ప్లీజ్ don't forget to like, share and subscribe, and we'll see in the next video. Bye bye guys. This is Janu signing off.